మళ్ళీ వస్తాను మీ దగ్గర. శివభారత్ గారు, ఏంటి శివభారత్ గారు, మొత్తానికి జనసేనలో ఉండలేకపోతున్నాం అని చెప్పేసి పేపర్లకి టీవీలకి ఇస్తా ఉన్నారా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సైనికులు? ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు చదివి వినిపించారు. ముందుగా ప్యానల్లో ఉన్న బ్రహ్మనాయుడు గారు, మీకు, రఫీ అన్నకి, హనుమంత్ అన్నకి గుడ్ మార్నింగ్. అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. ఆయన చదివి వినిపించారంతా వైసీపీ కోవర్ట్ బ్యాచ్ ఎవరైతే వైసీపీ వాళ్ళు పంప్ చేశారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు డ్యూటీ చేరిన వాళ్ళు పెట్టి మెసేజ్లు చదువుకుంటారు. ఆయన ఏదో టికెట్లు అంట ఏంటి టీడీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చావంట. సరే, మరి వైసీపీ ఎంతమంది టీడీపీ నుంచి వచ్చిన లీడర్స్ టికెట్స్ ఇచ్చిందో చెప్పాలి. మా దగ్గర కూడా లిస్ట్ ఉంది. దాదాపు 20 కాంగ్రెస్ మంది నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళకి పాపం 2014లో ఎక్కువ సీట్లు ఇచ్చారు. అలా కాదు. టీడీపీ నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళకి ఎంతమంది కేసీఆర్ నాని ఇప్పుడు దగ్గర దగ్గర పేర్లు 10 పేర్లు దాకా మనకి ఈజీగా కనపడుతున్నాయి. ఇంకా తెలియని వాళ్ళు కూడా 24 గంటల్లోనే ఇచ్చారు కేసీఆర్ నాని గారికి. కనీసం ఒక నెల కూడా పార్టీ కోసం 24 పనిచేసిన గంటల్లో లేదు. ఇచ్చేసారు. మరి వీళ్ళు ఎందుకు బహుశా ఎంపీ ఇస్తున్నారు? టికెట్ ఇచ్చి కండవా వేశారు మెల్లో. దాదాపు 88% జనసేన సొంత పార్టీ కార్యకర్తలు సీట్ ఇచ్చింది. టీడీపీ వైసీపీ నుంచి వలసలు వచ్చిన వాళ్ళకి కూడా దాదాపు 12%, అంటే 6% టీడీపీ, 6% వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ఇచ్చింది. మిగతా 88% ఎవరికి ఇచ్చారు? పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళకేగా. బొమ్మిడి నాయకర్ ఎవరు, పంతం నానాజీ ఎవరు, కందులు దుర్గేష్ ఎవరు, లోకం మాధవి ఎవరు, వీళ్ళంతా ఎవరు? మనోహర్ గారు ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేసిన వాళ్ళు కదా. ఒక విషయం ఈ సందర్భంగా ఈ ప్రశ్న అడగొచ్చు లేదో తెలియదు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మీకు ఉంది. నిన్న జనసేన నుంచి బయటకు వెళ్ళినటువంటి మాజీ జనసేన పార్టీ నేత, విజయవాడ మాజీ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, జనసేన పార్టీ అధినేత విజయవాడ వెస్ట్ టికెట్ ని 30 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు సుజనా చౌరక్ అనేటువంటి వ్యాఖ్య చేశారు ఒక టీవీ ఛానల్, ప్రముఖ టీవీ ఛానల్ వచ్చింది. సో దాని మీద ఎవరు స్పందించలేదు ఇంతవరకు. 30 కోట్లకి అమ్ముకున్నాను అంటే ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. అయినా పవన్ కళ్యాణ్ గారు డబ్బు పెట్టి టికెట్లు కొనుక్కునే సంస్కృతి జనసేనలో లేదని ఆయనకి గత ఎన్నికల్లో సీట్ వచ్చినప్పుడే తెలిసింది కదా. అప్పుడు ఆయన ఎన్ని కోట్లు ఇచ్చాడు చెప్పాలి ఫస్ట్. ఈయన ఎన్ని కోట్లు సీట్ కొనుక్కున్నాడంట? మరి ఈయన ఎన్ని కోట్లు సీట్ కొనుక్కున్నాడంట? ఈయన ఉన్నన్నాళ్ళు అంటే ఇంటి పక్కింటికి కూడా తెలియని తీసుకొచ్చి లీడర్ని చేసి ఇక పైపెచ్చు బలుపు మాటలన్నీ, సీట్ నాకు టికెట్ ఇవ్వాలి, డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించాలి, నన్ను అసెంబ్లీకి పంపించాలి, ఎలా గెలిపించరో చూస్తా, గెలిపిపోతే నేనేం చేస్తానో చూస్తా, ఇవన్నీ అధినేత మీద మాట్లాడి పార్టీలోనే అగైనెస్ట్ గా మాట్లాడి ఉండి కోవట్ రాజకీయాలు చేస్తా, వెల్లంపల్లి శ్రీనివాస్ తో లాలుచి పడుకుంటా, నాకు బీఫామ్ వస్తే నువ్వు ఇంత నాకు డబ్బులు ఇవ్వాలని ముందుగానే బేరం పెట్టుకొని ఆ విషయం అధినేత దృష్టికి వచ్చి అప్పుడు అది ఆల్రెడీ బీజేపీకి కేటాయించిన సీట్ అయినప్పటికీ ట్రై చేసినా ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆయన క్లియర్ గా అర్థం అయిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నాడు? వైసీపీ కోసం. జనసేన ముసుగులో వైసీపీ కోసం పనిచేసే వాళ్ళకి ఇప్పుడు సీట్ రాకపోయినా బాధ లేదనిపించింది. ఇప్పుడు లీడర్ గా నువ్వు ఎదగాలి, వెళ్ళిపోయి వెల్లంపల్లికి నువ్వు సాగిలు పడి నమస్కారం చేసి నువ్వు అమ్ముడిపోయి జనాలు అమ్ముడిపోతున్నాడు అంటే అలాగా. ఇన్నాళ్ళు కన్న తల్లిపాలు దాగి రమ్ము కుద్దినట్టు నిన్ను మోసిన జనసేన, నిన్ను మోసిన కార్యకర్తలు, నీకు పెట్టిన ఖర్చు ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇంగిలి మెతుకు మిమ్మల్ని జెండా కూలీలు అంటున్నాడు ఆయన. మిమ్మల్ని జెండా కూలీలు అని కితాబిస్తా ఉన్నాడు జన సైనికులు. మొన్నటిదాకా ఆయన కూడా ఆకూలియే కదా. మొన్నటిదాకా ఆకూలియే కదా. పక్కకి వెళ్ళంగానే ఈయన మేస్త్రి అయ్యాడా? కూలీ కాస్త మేస్త్రి అయ్యాడా? అక్కడ మేస్త్రి ఇచ్చినట్టున్నారు ఇప్పుడు వైసీపీలో. రెడ్డి గారి సభలకే జనాలు రాక 200, 300 ఇచ్చుకుంటే జనాలను సిద్ధం సభలకు దండం పెట్టించుకుంటే జెండాలు పట్టించుకుంటే జనాలు మోయిస్తున్నారు. ఆ బ్యాచ్ లో ఈయన కూడా చేరిపోయాడు. ఈయనకి ఎంత ఇచ్చారు? ఇప్పుడు సీట్ ఇస్తే దాన్ని బేరం పెట్టుకున్న ఆయనకే తెలియాలి. ఇప్పుడు సీటు అమ్ముకున్నారు అంటున్నారు. అమ్ముకుంటే ఆధారాలుంటే నిరూపించాలి. పవన్ కళ్యాణ్ గారిని కొనేంత మగవాళ్ళు ఎవరున్నారో నిరూపించాలి. టికెట్లు ఫ్రీగా ఇస్తుంటే వీళ్ళందరికీ ఒళ్ళు పోవెక్కి మాట్లాడారు. అసలు 2019లో ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఈ పోతిన మహేష్ ఎవరికి తెలుసు? ఒక లీడర్ గా అవకాశాన్ని కల్పించి బీఫామ్ ఇచ్చి పోటీకి ఇచ్చి ఆ రోజు సిపిఎం సిపిఐతో గొడవ పడి పోతిన మహేష్ సీటు కోసం పొత్తులో ఉన్నప్పటికీ ఆ సీటు కావాలని పట్టుబడి నీకు సీట్ ఇప్పించి నిన్ను లీడర్ని చేసి ఎన్నికల్లో
నీ సత్తా ఎంత సాటావు, కనీసం 28,000 ఓట్లు కూడా రాలా నీకు. రాకపోయినప్పటికీ మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి, విజయవాడ వెస్ట్ ఇచ్చి, ఆ రాష్ట్ర పదవులు అప్పచెప్పి అధికార ప్రతినిధిగా పెట్టి నువ్వు ప్రెస్ మీట్ లో ఎలా పడితే అలా తిడతంటే కూడా అలా కాదు, అలా మాట్లాడకూడదు, పాలసీల మీద మాట్లాడని చెప్పి ఈయన ఎప్పటికప్పుడు స్వయంగా ఆయన ఏదో హైలైట్ అవ్వాలి, వార్తల్లో నిలవాలి అనే రకంగానే ప్రెస్ మీట్లు ఉంటాయి, కానీ ఏ రోజు పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడింది లేదు. స్వప్రయోజనాల కోసం కార్యకర్తలు వాడుకొని, పార్టీని వాడుకొని ఈ రోజు పోయి ఆ తిన్న కంచంలోనే ఉమ్మేసిపోయి ఇలాంటి రకాలను ఏమంటారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉయ్యడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది చేయలేదో, లేకపోతే ఆయనకు ఆశించిన ఫలితాలు రాకపోతే బయటకు వచ్చి మళ్ళీ ఇంకో 4 బకెట్లు బురదేస్తాడు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకుని, ఇప్పుడు మా పార్టీలోకి వంశీకృష్ణ యాదవ్ గారు వచ్చారంటే అఫ్కోర్స్ ప్రజారాజ్యం నుంచి ఆయన ప్రస్తావన మొదలైనప్పటికీ వైసీపీలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మేమేమైనా విమర్శించండి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన చెప్పండి అంటున్నామా మేము? ఏ నాయకుడికి ఏ పార్టీ నుంచి వచ్చిన పార్టీ నుంచి దుమ్మెత్తిపోయండి, బురద పోయండి అనే సంస్కృతి మేము నేర్పలేదు. కానీ వీళ్ళ తత్వం ఏంటంటే ఎవరు వచ్చినా ప్రెస్ మీట్లు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు తిట్టాలి. ఈవెన్ వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా ఆ పని ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళందరిది అయిపోయింది. ఆయనే ఇప్పుడు ఆ రాని సిద్ధం సభలకి కూలీలు పెట్టుకొని 200, 300 ఇచ్చి తెచ్చుకున్న జనాల చేత జెండాలు మోయించుకొని వాళ్ళ చేత చప్పట్లు కొట్టుకొని అక్కడే ఆ సభల్లోనే వచ్చిన ఆ కూలికి తెచ్చుకున్న మనుషుల దగ్గర కూలి మాటలన్నీ మాట్లాడుతా ఉన్నారు. ఆ నోరు సరైన నోరు ఉండదు. వ్యక్తిగత ఆరోపణలు. ఆయన ఏమన్నా చేసి ఇప్పుడు ఏదో ఇందాక ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెచ్చారంట. 21,000 మున్సిపల్ స్కూల్స్ ని మూసేశారు. 21,000 దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడేశారు. ఎయిడెడ్ స్కూల్స్ ని 21,000 స్కూల్స్ ని మూసేశారు. అది ఎవరికి తెలియదు బయటికి. 21,000 స్కూల్స్ సంబంధించిన ఆస్తులను కాజేశారు, కబ్జా చేశారు వైసీపీ లీడర్స్. వాటిని మింగేయాలని చూశారు. ఇప్పుడు ఆ 21,000 స్కూల్లో చదివే 2 లక్షల మంది విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్లో 20%, మీకు 25% ప్రైవేట్ స్కూల్లో సీట్ కన్ఫర్మ్ ఉంటది, మీకు అది ఉంటది, ఇది ఉంటది అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని రోడ్డు మీద పడేశారు. ముస్లింస్, పేద వర్గాలు, పట్టణాల్లో ఉండే పేద వర్గాలు చదివే స్కూల్స్ ని మూసేశారు. పేదల పక్షపాతి అన్నాడు, విద్యా నాడు వేడు అన్నాడు. ఏం చేస్తున్నారు మీరు విద్యా వ్యవస్థలో? ఒక చిన్న విషయం బ్రహ్మనాయుడు గారు, ఒక్క సెకండ్ అవకాశం ఇవ్వండి. అదేంటి, విద్యార్థుల తల్లిదండ్రులతోటంట మీటింగ్ అంట. విద్యార్థుల తల్లిదండ్రులతోటి మీటింగ్ పెట్టి, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పి సందేశం పంపించారు. ఎవరు? ప్రవీణ్ కుమార్ గారు, విద్యా వ్యవస్థ డైరెక్టర్. ఆ మీటింగ్ ఇప్పుడు ఎలక్షన్ ముందు పేరెంట్స్ తోటి, నువ్వు విద్యా వ్యవస్థలు అంటే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ మీరు చేసే పనులన్నీ ఇవే. 1149 పోలీసులు వ్యవస్థను పెట్టుకొని రాళ్ళు వేయించుకుంటూ డ్రామాలు ఆడతా, సింపతి డ్రామాలు ఆడతా ఈ రోజు ఎవరు అమాయకులను తీసుకెళ్లి పాపం జైల్లో పెట్టారు, పిల్లల్ని, బీసీ పిల్లల్ని. పోయినసారి కోడికత్తి కేసులో ఎస్సీ పిల్లోడిని బలి చేశారు, ఇప్పుడు బీసీ పిల్లోడిని బలి చేస్తున్నారు. ఈ రకంగా చేసుకుంటూ రాష్ట్రాన్ని రావడం కష్టం కాక ఏ కష్టం చేస్తున్నాడు ఆయన?